జనసేన అభ్యర్థి శ్రీనివాస్ గారికి మద్దతుగా మిత్రులందరికీ తెలుసు ఈ రోజున రాష్ట్రంలో రాజకీయాలు రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి కార్మికులకి తీవ్రమైన నష్టం కలిగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి ఎస్సీ ఎస్టీల మీద వారి భూముల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం దాడి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 1,00,000 మంది పైగా ఉన్న నిర్వాసితులకి ఏ విధమైనటువంటి న్యాయాన్ని చేయకుండా 2013 భూసేకరణ చట్టానికి అమలు జరపకుండా పెద్ద ఎత్తున పరిస్థితులు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు నాగబాబు గారు, శ్రీనివాస్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ముందుగా గౌరవనీయులు జనసేన పార్లమెంటు అభ్యర్థి సిపిఎం సిపిఐ బిఎస్పీ పార్టీలు బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు గారు, నియోజకవర్గం జనసేన అభ్యర్థి సిపిఎం సిపిఐ బిఎస్పీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా మేము చేసుకుంటాం. చెప్పండి మరి ఇంకేం ఈ సమావేశానికి చేసిన జనసేనకి జనసేన పార్టీకి ప్రశ్నించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కలిసిపోయి ఈరోజు అధికారం లేకపోతే ప్రజలకు మనం న్యాయం చేయలేం. ఏదైతే పన్ను పెట్టినటువంటి రాజకీయ నాయకుల్ని మనం చెప్పి పెట్టాలంటే ఒక మార్పు తీసుకురావాలి. ఏదైతే ఈ డబ్బు ప్రతి దాంట్లోనూ లంచం, మోసం, దగ అనే దాంతో నడుస్తున్నాయి గవర్నమెంట్లు అనేది. ఆయన ఏవైనా సరే గవర్నమెంట్ లో ప్రక్షాళన చేయాలి, ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మంచి వ్యక్తులతో మరి ఆయన సిపిఐ సిపిఎం లాంటి పార్టీల్ని ఎంచుకోవడం, అంతేకాకుండా ఒక దళితమైన ప్రధానమంత్రి చేయాలని చెప్పి మరి మాయావతి గారిని ఆవిడతో కూడా మనం కలిసి పోరాటం చేసే దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలు ఎంతో జరుగుతుంది. దానికి చాలా మంది జన సైనికులు కష్టపడి రాత్రులుగా పగలనుగా 5 సంవత్సరాల నుంచి ఈ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. అయినప్పుడు కూడా ఒక నిర్లిప్తత ఏంటంటే దోచుకున్నటువంటి పార్టీలు రెండు కూడా ఇవాళ పోటీ పడుతూ ఉన్నాం. వాళ్ళు అధికారంలో ఒకసారి వెళ్తే 100 సార్లు వెళ్ళినట్టే అంత డబ్బు సంపాదిస్తారు. మరి ఏదైతే డబ్బు తాయిలాలుగా పెట్టి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టడం, 100 కోట్లు సంపాదించడం, 1000 కోట్లు సంపాదించడం, ఎవరిది డబ్బు? ప్రజల డబ్బు. ఏదైనా ఇస్తే నేను ఇచ్చానంటారు. ఎవరి డబ్బు? మనం కట్టే ట్యాక్సుల్ని నిబద్ధతగా మనకి ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు కళ్యాణ్ గారు మరి పెట్టే మేనిఫెస్టో మీరు చూశారు. అదే విధంగా ఉండదు తప్ప ఇదంతా నేను చేశాను అనే విధంగా మరి ఉన్న ప్రభుత్వాలకు చెక్ చెప్పాలని చెప్పి ఈరోజు అభ్యర్థులను ఎంపిక చేయడం. దాంట్లో భాగంగా కళ్యాణ్ గారు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగాను, మరి ఆయన కుటుంబ సభ్యులు ఆయన అన్నగారు నాగబాబు గారిని ఎంపీ అభ్యర్థిగాను నిలబెట్టిన విషయం మీకు తెలుసు. దీనికి కారణం తెలుసుకోండి. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరి పేరు ఈ రోజు వరకు ప్రకటించలేదు. ప్రకటించిన ఏకైక పార్టీ జనసేన. అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతే వెస్ట్ గోదావరి చరిత్ర మార్చే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ మనందరూ ఆశీర్వదించాలని వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడి నుంచే పోటీ చేయడం, వాళ్ళ అన్నగారు ఇక్కడి నుంచే పోటీ చేయడం, ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించడం కోసం మరి వాళ్ళ అన్నగారికి కానీ ఆయనకి కానీ రాజకీయం అవసరం లేదు. మన కోసం ఆయన 20 సంవత్సరాల భవిష్యత్తు వదులుకొని మన భవిష్యత్తు కోసం ఈ రోజు పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలన్నారో దానికి ఇంప్రెస్ అయ్యి ఈ రోజు జనసేన పార్టీ నుంచి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా. మరి ఇవాళ నాగబాబు గారికి అయితే డబ్బు అవసరం కాదు, ప్రజలకు మనం ఏదో చేయాలని చెప్పి ఆయన కూడా ఎంపీ అభ్యర్థిగా మరి బరిలోకి రావడం.
మరి ప్రజల నుంచి విపరీతమైన స్పందన రావడం, ఒక మార్పు రాబోతూ ఉంది, సామాజిక న్యాయం జరగబోతూ ఉంది. ఇకపోతే తాడేపూడి పరిస్థితి వస్తే గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ ఊరికి చేసిన సేవ మీ అందరికీ తెలుసు. ఎక్కడా కూడా అవినీతి లేని పరిపాలన చేశాం. అభివృద్ధిలో ఇప్పుడు వరకు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఏ మున్సిపల్ చైర్మన్ చేయనంతగా మనం డెవలప్ చేయగలిగాం మీ అందరూ ఆశీస్సులతో. మరి ఇప్పుడు ఈ రోజు వరకు ఇప్పుడు నాతో పోటీ పడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నేను ఒకటే అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు శాసనసభ్యులు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 15 సంవత్సరాల్లో తాడేపల్లి పట్టణానికి బ్లడ్ బ్యాంక్ కావాలని మీకు తెలీదా? రెండోది, ఈ కాలేజీ ఉమెన్స్ కాలేజీ ఎవరికో దారదత్తం చేసి ఆర్ఎస్ఎస్కి తాకట్టు పెట్టి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాణిక్యాలు చేస్తే దానికి మీరు ఎందుకు స్పందించలేదు? మూడోది, నేను సూటిగా ప్రశ్నించేది మిమ్మల్ని, ఇవాళ వరకు తాడిపూడిని పంపించారు కావాలని అన్నారు కానీ మీరు ఎందుకు తప్పించలేకపోయారు? సెకండ్ ఫ్లైఓవర్ మీరు ఎందుకు ఓపెన్ చేయించలేకపోయారు? ఇవన్నీ మేమే కదా చేసాం. మరి ఇప్పుడు మీరు ఏం డెవలప్ చేయాలని అనుకున్నారు? మీరు ఎవరు చేసిన డెవలప్మెంట్లో ఎంతవరకు అవినీతి జరిగిందన్నది ఈ ఊర్లో ప్రజలందరికీ తెలుసు. ఒక ఫ్లైఓవర్ కట్టి వదిలేస్తే ఆ ఫ్లైఓవర్లో మీకు ఇచ్చిన ఆదాయం, ఫ్లైఓవర్తో మీరు కట్టుకున్న ఇళ్ళు గురించి తాడిపూడి పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో నీతివంతమైనటువంటి పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున నాకు సమర్థిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఈ జనసేన పార్టీకి మొట్టమొదటి సీటుకి ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరూ బహుమతికి ఇవ్వాలని చెప్పి నాగబాబు గారిని అఖండ మెజార్టీతో ఎంపీ అభ్యర్థిగా మరి మీరు నెగ్గించాలని చెప్పి ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన చేసే దిశగా ఉన్న వ్యక్తులు ఒక ఎంపీకి అభ్యర్థిగా ఎంపీ అయితే మరి పార్లమెంట్లో ఆయన వాణి వినిపించాలి, మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తిగా మన నాగబాబు గారిని మనం పంపించేందుకు మీ అందరూ కూడా సహకరించాలని మరి పెద్ద ఎత్తున నేను కోరుకుంటూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మరి గాజు గుర్తుమంది 2 ఓట్లే కాదు, మన బంధువులు కానీ మన మిత్రులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మరి మీరందరూ కూడా జనసేన పార్టీకి ఓటేసి అందరి పేరు గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్స్ మిమ్మల్ని కలిసి మాట్లాడే అవకాశం ఉంది. తమ్ముడు మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాకు అవకాశం ఇచ్చినప్పుడు మొదట భయపడ్డాను. ఎందుకంటే రాజకీయంలో అంటే ఎంపీ అని ఎమ్మెల్యే అని అంటే అది ఒక పెద్ద ఆదాయ వనరులను ఆలోచించేవాడికి ఏమైంది, కానీ అది పెద్ద బాధ్యత అన్నప్పటికీ భయం. ఎందుకంటే బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలమా అనేది గౌరవం నాలాంటి నేను జెన్యూన్గా నా భయం చేయగలుగుతాను. కానీ ఆ బాధ్యతని నువ్వు చేయగలవు, ఎంపీ అభ్యర్థిగా నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు చేయగలవు. దిస్ ఈజ్ మై ఆర్డర్ అంటే తన ఆజ్ఞ అని చెప్పాడు. సో జనసేన పార్టీ అభిమానిగా నాకు యాక్చువల్గా ఒక అభిమానిగాను ఒక పరోక్షంగా పనిచేసే కార్యకర్తగా ఉన్నాను. అది తమ్ముడు నన్ను ఏకంగా పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు. ఖచ్చితంగా నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని గెలిచి ఆ తమ్ముడికి అనుగ్రహిస్తాను. ఎందుకంటే తమ్ముడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు. చేసే పనికి మేమందరం సమితుల్లాగా మారి ఆ తమ్ముడు చేసేటువంటి ఈ గొప్ప యజ్ఞానికి మేమందరం సమితులుగా మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే పోలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి వ్యక్తి, ఆయన కూడా ఎన్ని పనులు చేశారు, ఇక్కడ ఎలా చేశారనేది మీ అందరికీ తెలియజెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న సమస్యలు నర్సాపురం పార్లమెంట్ లెవెల్లో చాలా ప్రాబ్లమ్స్, ఇంచుమించు 5-6 ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉన్నాయి. నెంబర్ 1 వాటర్ ఫెసిలిటీ, నెంబర్ 2 పొల్యూషన్, నెంబర్ 3 డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత రోడ్స్ అండ్ వైద్య వ్యవస్థ. ఈ 5 నర్సాపురం పార్లమెంటు తరఫున మొత్తం అన్ని 7 నియోజకవర్గాలని కామన్ ప్రాబ్లమ్స్, ఇంక్లూడింగ్ తాడేపల్లి కూడా. నేను మరి ఇక్కడ
యంగ్స్టర్స్ చూశాను, చాలామంది పెద్దవాళ్ళని చూశాను. ఇక్కడ ఉన్నంత చాలా ఎక్కువ రాజకీయ చైతన్యం కనపడుతుంది. ఇక్కడ చాలా ఎక్కువ ఆవేశం ఉంది యువతలో. బట్ ఎందుకు ఇలా ఉంది ఇక్కడ అనేది నాకు అర్థం కాక. బట్ కొన్ని సమస్యలు మీతో చర్చిస్తాను. ఇక్కడ విమానాశ్రయ భూములన్నీ పెద్ద దాదాపు 6,000 పైగా కుటుంబాలు విమానాశ్రయ భూములు పట్టాలు దశాబ్దాలుగా పట్టాలు కాలేదు. సో ఇస్తామని చెప్పి ఊరిస్తున్నారు తప్ప ఇవ్వట్లేదని చెప్తారు. ఆ విషయంలో మేము ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వేసుకొని ఆ పట్టాలు వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరు చెప్పి చాలా గ్రామాల రోడ్లు తగ్గారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన వ్యవస్థ ప్రారంభానికి కూడా నోసుకోలేదు. ఇంచుమించు 100 కోట్లు ఖర్చు పెట్టారట. అందులో ఎంత నొప్పి వేసారో ఎవరికి తెలియదు, ఎంత పెట్టారో ఎవరికి తెలియదు. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వేస్ట్ డంపింగ్ యార్డ్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేవు. అవి కొంచెం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. తాడేపల్లిగూడెంలో మాఫియా, మట్టి మాఫియా, ఇది వచ్చిన తర్వాత నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇసుక మాఫియా మాత్రమే చాలా గట్టిగా ఉన్నారు. నాకు మట్టికి మాఫియా కూడా గుర్తుకోవాలి. సో గౌరవనీయులైనటువంటి టీడీపీ ప్రభుత్వం వారు ఈ వైసీపీ ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ 2 అనాలా, లేకపోతే టీఆర్ఎస్ 2 అనాలా, బీజేపీ 2 అనాలి తెలియదు. వీళ్ళందరూ కూడా ఈ వీటిలో భాగస్వాములు. ఇసుక మాఫియాలో, మట్టి మాఫియాలో, చెరువుల్లో తవ్వేసిన మట్టి యాక్చువల్గా రైతుల పంట భూములకి మరి, ఎందుకంటే రేగడి మట్టి, ఆ మట్టిని కూడా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళు మట్టిని కూడా తినేస్తున్నారంటే వీళ్ళు తినడానికి ఇంకేం దొరకట్లేదు. బీ కేర్ఫుల్. కొన్ని రోజులకు మనుషులు కూడా తినేస్తారన్నమాట. తర్వాత అన్ని గ్రామాల బోధుల్లోనూ మురుకు నీరు చేరడం వల్ల ఆ నీరు వ్యవసాయానికి పనికి రమ్మడపోతుంది. అంటే ఎక్కడో ఈ పంట బోధుల్లో మురుగు నీరు ఎందుకు వస్తుందంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం. ఇది చాలా చాలా దారుణమైన విషయం. ఇది అలాగే ఎర్రకాలువ ముంపుకి బారిన పడుతున్న గ్రామాలకు సరైన కల్పించాలి. అలాగే మెట్ట ప్రాంతం రైతులు పండించిన కూరగాయలకి గిట్టుబాటు ధర కలిగించే విధంగా రైతు బజార్ ప్రారంభించాలి. ఇట్స్ వెరీ యాక్సెప్టబుల్ డిమాండ్. చాలా ఖచ్చితంగా చేయాల్సినటువంటి డిమాండ్ ఇది. ఎర్రకాలువ ముందు పడకుండా చిరంజీవి గారు ఎంపీ ఇదిగా రాజ్యసభ ఎంపీకి రాసించి 11 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ చేయించారు. అయినా అది ఒక లెవెల్కే ఉపయోగపడుతుంది తప్ప ఇంకా పూర్తిగా ఉపయోగపడలేదు. సో ఎర్రకాలువ ముందు బాధపడకుండా ఇంకా మంచి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. మాధవరం నుండి తాళ్ళపాలెం వెళ్ళడానికి కోత రైతులు ఉపయోగపడిన మధ్య ఇవన్నీ చాలా చిన్న విషయాలు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ తలుచుకున్నా, లేకపోతే ఒక కౌన్సిలర్ గట్టిగా కూడా చేయగలిగేటువంటి, ఎస్పెషల్లీ ఈ కోత రైతులు ఉపయోగపడే వరకే కదా. ఇవన్నీ ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. అలాగే మన సూర్యు గారు ఒక వాటర్ స్టోరేజ్ ట్యాంక్, సెకండ్ ఎస్ఎస్ ట్యాంక్ అంటారు, సెకండ్ స్టోరేజ్ ట్యాంక్ 55 ఎకరాలు పెట్టి తగ్గించారు. అలాగే బ్లడ్ బ్యాంక్ లాంటివి పెట్టించారు. అంటే ఆయన ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఉండి కూడా ఈ పనులు చేయించగలిగారు. అధికారంలో ఉండి ఇంతకాలం అధికారం తీసుకున్నటువంటి ఇంత దూరం ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఇంత దూరం ఉండే ఎంపీలు కానీ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ బాధ్యత నిర్వహించలేదు. నెక్స్ట్ ఎట్టపాడు మండలం పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలు. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్య పరికరాలు కొరత వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల హాస్పిటల్ అవసరం ఉంది అక్కడ. ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి ఉంది, రక్షిత మంచి సరఫరా లేదు. ప్రతి గ్రామంలో చెరువులు కలుషితమైపోయాయి, తాగటం అనుభవం. వాటిని శుద్ధి చేయాలి. వెంకయ్య వయ్యర్ కాలువపై ఓడపాడు గ్రామంలో మధ్యాహ్నం ఒకటి నిర్మించడం అస్తవ్యస్తంగా ఉంది.
గ్రామాల పరిస్థితి మెరుగవట్లేదు. అపరిశుభ్ర వాతావరణం వల్ల ప్రజలు రోగాన్ని బారిపోతున్నారు. అలాగే ప్రభుత్వ స్థలాలు, గుంతలు, రోడ్లు కబ్జా గురవుతున్నాయి. వాటి ఆక్రమణకు కాపాడటం, ఇవన్నీ ఇన్ని సమస్యలు. నేను ఈ సమస్యల గురించి ఉండే ఒక ప్రశ్న, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే పి మాణిక్యాలరావు గారిని, అంతకుముందు ఉన్నటువంటి ఈలిన అని కోటి సత్యనారాయణ, నారాయణ స్వామి గారు, అసలు కనకసుందరరావు, వీళ్ళందరూ ముందు వేసుకుంటే లెక్క 25 సంవత్సరాల నుంచి వీళ్ళు పరిపాలించారు. తాడేపల్లి కూడా అంటే పరిపాలించడం అంటే యాక్చువల్గా సేవ చేయాలి. వీళ్ళు పరిపాలించారు రాజులు. అందరి కాడికి దోచుకొని ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా. ఇందాక మీ ఊరు ఈ ఏరియా దాకా రావడానికి నాకు ఆ హోటల్లో తీసుకెళ్ళారు. నాకు చిన్న కోరిక ఉంది. ఎద్దుల బండి మీద ఈ సోకాల్డ్ ఈ ఎమ్మెల్యే అందరిని కూర్చోబెట్టి ఒక 2 days ఇప్పించాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు తప్పుడు పనులు చేయరు. నాకు నమ్మకం. ఎందుకంటే అంత హారిపోయి రోడ్లు అంటే కనీసం రోడ్లు బాగు చేయాలి, ప్రజలకు మంచినీరు అందించాలి, ప్రజలకి సరైన డ్రైనేజ్ వ్యవస్థ కల్పించాలి, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి, ప్రాపర్ వైద్య సదుపాయం కల్పించాలి, వాతావరణం కలుషితం లేకుండా చూసుకోవాలి. ఇది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడైనా ఈ సమస్యలు, ఆ సమస్యలు వేరే లెవెల్లో ఉంటాయి. మన కర్మ ఏంటంటే మన దేశంలో, మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇప్పుడు దాని నుంచి రూపాంతరం చెందిన వైసీపీ ప్రభుత్వం, వీళ్ళందరూ ఆలోచిస్తే వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొత్స గారు లాంటి వ్యక్తులు, అలాగే ఎంతో మంది ప్రముఖులు, మీకు అందరికీ పేర్లు చెప్పేంత టైం లేదు, వాళ్ళందరూ కూడా తీర్మానం చేయలేదు. అంటే కాంగ్రెస్ నెమ్మదిగా వైసీపీగా మారింది. అప్పుడుదాకా ఆవిడ చంద్రముఖిలాగా నటించేది, ఆ తర్వాత పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది. అలాగే వైసీపీ లాగా నటించి పూర్తిగా వైసీపీ లాగా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే కదండి, మనలోనే అందరూ. సో వీళ్ళందరూ పరిపాలించారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేస్. ఒకే ఒక క్వశ్చన్, సిగ్గుందా మీకు? ఇక్కడ టీడీపీ ఏరియాలో, తాడేపల్లిగూడెం ఏరియాలో పనిచేసిన ఈ ఎమ్మెల్యేలందరికీ ఒకే ఒక క్వశ్చన్, సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉందా? మీరందరూ 25 సంవత్సరాల పాటు ఏం చేశారు? ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏం పీకుతున్నారు? మీ ఆస్తులు పెంచుకోవడానికి, కాంట్రాక్టులు సంపాదించడానికి, భూమాతని పొల్యూషన్ చేయడానికి, కాలువల్ని నాశనం చేయడానికి, డ్రైనేజీ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడానికి, వీటికైనా మీ శక్తి మీ యొక్క అసెంబ్లీకి మిమ్మల్ని పంపించింది. అలాగే ఇదే క్వశ్చన్ ఎక్స్ ఎంపీలు కూడా ఇదే ప్రశ్న, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఇది నాకు గత చాలా సంవత్సరాల నుంచి నాకున్న పెయిన్. ఆ పెయిన్ తోటి నేను ప్రజారాజ్యం పార్టీ పనిచేశాను, కుదరలేదు. ఇప్పుడు కళ్యాణ్ బాబు పెట్టిన తర్వాత జనసేన పార్టీ నాకు ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తున్నాను, రాలేదు. సరే కానీ గట్టి జీవితం, మనం కనీసం సేవ కూడా చేయలేకపోతున్నాం జనసేనకి అనుకున్న టైంలో, నువ్వు జనసేనకి చిన్న కాదు పెద్ద సేవ చేయాలా, ఈ బాధ్యత ప్రజెక్టున్నాడు బాధ్యత చెప్పాడు. యాక్చువల్గా ఇలాంటి కరప్టెడ్ రాజకీయ నాయకుల్ని వీళ్ళని మంచిగా చూడకూడదు. వీళ్ళని సెంటర్లో పెట్టి గురేసినా ఏమీ తప్పలేదు. ఎందుకంటే దేవుడు సొమ్ము తిన్నవాడి కన్నా ఎంతో కొంత నిష్కృతి ఉంటుంది, కానీ ప్రజల సొమ్ము తిన్నవాడికి నిష్కృతి ఉండదు. ఎంత ప్రమాదం అంత ప్రమాదం. తప్పేం లేదు, జన విషయంలో ఏం తప్పలేదు. వీళ్ళని సెంటర్లో పెట్టి ఊరేసేయాలి. ఈ దుర్మార్గం ఏమన్నా సెన్స్ ఉందని వీళ్ళకి వ్యాపారాలు
వీళ్ళ కాంట్రాక్ట్లు ఇవి చూసుకుంటారు. వీళ్ళు ప్రజల ఆరోగ్యం కానీ కనీసం ప్రజల ఆరోగ్యం హాస్పిటల్స్ లాంటివి కానీ ఆరోగ్యం చూసుకోవాలా, ప్రజల జీవితాలు చూసుకోవాలా. మొత్తం నాకు ఈ వెస్ట్ గోదావరి ఏరియా తిరుగుతున్నా, కొన్ని ఎస్సీ ఏరియాలో కూడా తిరుగుతున్నా. ఆ లైఫ్ ఏం బాగుపడలా. ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఇన్ని రిజర్వేషన్ వచ్చినాయి, ఏమి వాళ్ళ లైఫ్ ఏదో కొంతమంది బాగుపడుతున్నారు, చాలా మంది బాగుపడ్డారు. డొక్కలు ఎండిపోయిన చాలా మంది రైతులు చూస్తారు. కనీసం వేసుకోవడానికి పాపం చొక్కాలు లేని మనం చూస్తున్నాం రోడ్ల మీద. పేదవాళ్ళు ఒళ్ళు ఉండిపోయి మొత్తం నడుగు ఉండిపోయి మనం చూస్తున్నాం. అరే మీరు ఏమి వాళ్ళకేమి వాళ్ళ జీవితంలో ఏం మార్పు తేవచ్చు? కనీసం ఉన్నవి చెడగొట్టుకుంటే చాలు. వీళ్ళు మహానుభావులు చెప్పచ్చు, ఉన్నవి చెడగొట్టేసి ఇంకా చేసేసి ఇప్పుడు వచ్చేసారు మళ్ళీ రెడీగా. ఎవరికంటే టీడీపీకి నిలబడేది ప్రస్తుతానికి హలో ఇతను ప్రజారాజ్యం చేశాడు, ఏం పని చేయడు, అలా నవ్వుతూ తిరుగుతుంటే తప్ప ఏం పని రాలేదు మనకి. అంతే. గట్టిగా అడిగితే తిరుపతి పర్మిషన్ ఇస్తుంది దర్శనానికి. ఇంకొక కొట్టు సత్యనారాయణ ఉన్నాడు, ఈ లిస్టులో అతను కూడా ఉన్నాడు. ఇంతకుముందు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. వీళ్ళందరికీ అహంకారం. కొట్టు సత్యనారాయణ నేను అనుకుంటున్నా, కానీ ఈగో ఇస్తున్నారు, చాలా అహంకారం. ఎవరికి ఏ పని చేయడు, డబ్బులు ఎలా సంపాదించాలి మొత్తం వెళ్తున్నాయి. మన ఎమ్మెల్యే అవగానే ఎంత ఖర్చు పెట్టాం, ఖర్చు పెట్టాం. సో దీన్ని మనం 6 నెలలు రికవర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి ఒక 6 నెలలు పనిచేస్తే 1 year అయిపోతుంది. ఇక మిగతా 4 ఏళ్ళు ఏదో పని చేసినప్పుడు నటిద్దాం. వీళ్ళు పెర్ఫార్మెన్స్ అంటే మా జాతి యాక్టింగ్ మాకు చేత కాదు. ఏదో సినిమాలో స్క్రీన్ ముందు యాక్ట్ చేస్తాం, కెమెరా ముందు. వీళ్ళు నిజ జీవితంలో పెద్ద యాక్టర్స్, బ్రహ్మాండంగా సేవ చేస్తే ఎక్స్ప్రెషన్స్. వాళ్ళు ఏం అవసరం లేకుండానే 55 ఎకరాల చెరువు తవ్వించాడు. బ్లడ్ బ్యాంక్ ఎలాంటి సేవ చేయి, ఎటువంటి ఇది లేకుండా చేసే ఇలాంటి వాళ్ళు కావాలా, ఇలాంటి కరప్టెడ్ ఫెలోస్ కావాలా. నిజంగా నాకు చాలా ఫీల్ ఉంది, ఎంతకాలం నుంచో అసహనం ఉంది. నాకు సరైనటువంటి అవకాశం లేదు, అసహనం వెలగొట్టుకున్నా. సరే టైం ఉంది కదా, ఈ మధ్యన స్టార్ట్ చేశారు నా ఛానల్, నా ఇష్టం. దాంట్లో ఒక్కొక్కటి ఉతుకుదాం ప్లాన్ చేసి. ఎందుకంటే మన కర్మ ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే, ఈ ఏ పార్టీలు అయితే ఉన్నాయో టీడీపీ అండ్ వైసీపీ, వీళ్ళని కవర్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. అవి పాంప్లెట్స్ లాంటివి. లోకేష్ గారు ఏదో చేస్తారట, కానీ ఆహా లోకేష్ గారు ఎంత మహానుభావుడు, ఆయన సమర్థ్యం ఒరే భార్యని లేడు అంతే. అది జరిగింది. ఆ లోకేష్ బాబు గొప్పతనం ఏంటి తెగపోకూడతారు. మీరు జగన్ గారిని చూస్తే రావాలి జగన్ అదొక వచ్చి ఏం చేయాలి. మా నాన్నగారు వచ్చినప్పుడు ఏం చేశాడు, 1,00,000 కోట్లు నొక్కేశాడు. ఇప్పుడు ఆయన రావాలి జగన్ కోరుకునే మనసానికి నాకు అర్థం కావట్లా. వచ్చి ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? మరో 2,00,000 కోట్లు నొక్కడికి రావాలా? అంతకంటే ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ నాకే ఇచ్చేయాలి, నా తర్వాత మా అబ్బాయి సీఎం అవ్వాలి. ఎంతగానో అయ్యా మీరు సీఎంలు. ఇది ఏమన్నా రాజరికమా? ఇక్కడ రాజరికం లేదు, ఇది ప్రజాస్వామ్యం. ఇదే వస్తున్నాడు సార్. వీళ్ళందరూ ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేలు చేశారు. ఇంకా సాల్దా మీకు? తినేశారు కదా డబ్బంతా, ప్రజల డబ్బంతా. ఇంకా ఎంత తింటారు? తినేయండి, జనాలు కూడా తినేయండి. ఏకంగా క్యానిబాల్స్ లాగా దొరికినట్టు తినేయండి. స్థలాలు తినేశారు, ఇల్లు తినేశారు, తోటలు తినేశారు, మట్టి తినేశారు, మనుషులు కూడా తినేయండి. దగ్గర వదిలేవాడు వీళ్ళ మండిపోతాం. నిజంగా ఏం అనలేదు, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మాట్లాడలేము. అయినా తట్టుకోలేకపోతున్నాం, కోపం తట్టుకోలేకపోతున్నాం. ఇక మనకి ఎంపీ అభ్యర్థులు ఆయన శివరామరాజు గారు అంటే, ఇంకొక ఆయన రఘురామకృష్ణరాజు గారు. రాజు అంటే మనం ఎట్లా చూస్తున్నామంటే, పూర్వం రోజులు
ఒక శ్రీరాముడు ఉండేవాడు, ఆయన ఒక మహారాజు, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. ఇలా నా రాజు గారు ఉన్నారు, ఆయన హరిశ్చంద్రుడు, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. అంటే రాజు అనేవాడు ఒక తండ్రిలాగా సేవ చేయాలి. ఈ శివరామరాజు, రఘురామరాజు నిజంగా ఎందుకో నిజంగా రాజుల్లో చాలా మంచి మంచి వాళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళతో రాజకీయాలు ఉన్నారు. ఇలాంటి క్రిమినల్స్ మాత్రం రాజకీయాల్లో వస్తారు. శివరామరాజు లాంటి క్రిమినల్ను, రఘురామకృష్ణరాజు లాంటి క్రిమినల్. ఎందుకంటే వీళ్ళకి సంపాదించింది సరిపోలేదు. రాజకీయాలకు వచ్చి ఒకరికైతే కొత్తగా రాజకీయాలకు వచ్చాడు. ఒకసారి వైసీపీ అన్నాడు, జగన్ అపరిచితుడు అన్నాడు, జగన్ దొంగ అన్నాడు, జగన్ దుర్మార్గుడు అన్నాడు, పెద్దలంటే గౌరవం లేదన్నాడు. అని కాంగ్రెస్ టీడీపీలో మీద మళ్ళీ ఏమో వచ్చింది ఏంటో మళ్ళీ కట్టమంట వైసీపీ వెళ్ళిపోయి జగన్ అంత దేవుడు అన్నాడు. అతను కొంచెం డౌట్ వచ్చింది, అతనికి సైకలాజికల్ ఏదో ప్రాబ్లం ఉండాలి అని. ఎందుకంటే ఒకసారి మంచివాడు ఒకసారి చెడ్డోడు అనడం వల్ల సంథింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. అదే శివరామరాజు ఈయన అక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి జనాన్ని సంపాదించుకోవచ్చు. ఎవరైనా అక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ ఏంటండి, వ్యాపారం, వజ్రాల వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. కానీ నువ్వు చేసే వ్యాపారం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే విధంగా ఉండకూడదు. ఈయన శివరామరాజు గారు అక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ పొల్యూషన్ తయారు చేసి చక్కగా మంచినీళ్ళు అందించకుండా కలుషిత నీరు అందించడంలో ఆయన వంతు సహకారం చేస్తారు. ఇది తాగండ్రా, అనారోగ్యాలు పాలన రావండ్రా అని ఇది మనకి ఇచ్చే పోతుంది. ఇలాంటి కరప్టెడ్ ఫెలోస్ని మనం ఏం చేయాలి, వీళ్ళని ఎన్నుకోవాలి. వీళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి, 100 కోట్లు 1000 కోట్లు చేసే వ్యాపారం. మొన్న ఆయన గురించి ఒక మాట మాట్లాడారు, శివరామరాజు గురించి. ఈయన 300 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టాడు. క్షమించాలి, తప్పలేక చెప్పారు. ఆయన మన టీవీ 9 ఇంటర్వ్యూలో మాట చెప్పారు, నేను 600 కోట్లు డిఫాల్ట్. పైగా డిఫాల్ట్ అంటే ఎగవేత అని. అది పెద్ద తప్పేం కాదు. ఇదేమో చెప్పారు. అంటే బ్యాంకులకి ఒక చిన్న సైజు రైతు లేదా ఒక పేదవాడు వాడు ఎగ్గొట్టాడంటే వాడి దుంప తెంచి ఇంట్లో సామాన్లు జప్తు చేసి ఎవరెవరినో పెట్టి బ్యాంకర్స్ వాళ్ళ నాశనం చేసిన వదలరు. వీళ్ళు మాత్రం 600 కోట్లు ఇవ్వాలి డిఫాల్టర్గా చెప్తూ ఇది తప్పేం కాదు, ఇది వ్యాపారం సహజం అన్న. నువ్వు 600 కోట్లు ఇవ్వలేకపోవడం నీ తప్పు. రాధాకృష్ణ, ఆర్మీ రాధాకృష్ణ, ఆయన గురించి ఇంకా మంచి మాట చెప్తారు. ఆయన డైరెక్ట్గా లోకేష్ గారు బినామీ అని చెప్పారు. అంటే లోకేష్ గారు బినామీ అంటే లోకేష్ గారు డబ్బు ఇస్తే ఆయన పేరు మీద కొని తన పేరు మీద పెట్టుకున్నాడు. బినామీ అంతే కదా. సో ఇలాగ మన వెస్ట్ గోదావరిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది, ఎంపీల పరిస్థితి ఎలా ఉంది. నేను చిన్నప్పుడు ఈ ఏరియా పెరిగినాడు. ఎంత అందమైన ఏరియా అంటే అసలు ఒక ఫ్రెండ్స్కి చెప్పేవాళ్ళం, మాకు నెల్లూరు ఈ సైడ్ ఉండే ఫ్రెండ్స్కి, మా వెస్ట్ గోదావరి ఉంటుందా, ఆ గోదావరి, ఆ పచ్చదనం, ఆ పల్లె వాతావరణం, ఆ గాలి అనుభవించాలి లైఫ్లో ఒకసారి అనిపించి అంత గర్వంగా చెప్తున్నాం. తర్వాత వాళ్ళు పిలవటం మానేసి చెప్పడం మానేసాం. ఎందుకంటే వాళ్ళు వస్తే ఇదే మీ గోదావరి నేను వ్యతిరేకంగా చెప్తారు ఈ రాజకీయ నాయకులు. సో నాకు చాలా ఆసనం ఉంది వీళ్ళ మీద. ఫర్ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తానంటే ఇప్పుడున్న ఈ ఎంపీ ఎమ్మెల్యేలకి ఎస్పెషల్లీ ఎంపీలు ఇద్దరికి వ్యాపారాలు, కోట్ల విలువ చేసే వ్యాపారాలు. సో వాళ్ళ వ్యాపారాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్వార్థంతో కూడినటువంటి ఆలోచన ఉంది. నా వ్యాపారాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నా వ్యాపారంలో నేను పన్నులు కట్టకుండా ఎలా ఎగ్గొట్టాలి, నేను ఈ మరికొన్ని కాంట్రాక్ట్లు ఎలా సంపాదించుకోవాలి, నా వ్యాపారంలో అక్రమంగా ఎన్ని లాభాలు సంపాదించాలి, సంపాదించిన దాన్ని అందంగా ఫారిన్ కంట్రీస్ ఎలా పంపించాలి. ఫర్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రఘురామకృష్ణరాజు మీద రఘురామకృష్ణరాజు మరొక చిన్న సైజు విజయ్ మాల్యా, ఆంధ్ర విజయ్ మాల్యా లాగా తయారైన మనం ఆశ్చర్యపోగల అలా చక్కగా తయారవుతున్నారు. ఎందుకంటే నమ్మకం అప్పులు పెరుగుతున్నాయి. ఒక 6,000 కోట్ల దాకా ఇప్పుడు ఎంపీ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు 3,000 కోట్లు అప్పులు మనకి, ఇంకొక 3,000 కోట్లు లాగి పక్కన పెట్టి 1 ఫైట్ డే ఇతను మనకి అప్పు కట్టాలి, ఏమైపోయాడు అని ఎత్తుకునే లోపు ఐడియా ఉన్నాడు. ఈ అమెరికాలోనూ అక్కడ ఏ ఫ్రాన్స్లోనూ అక్కడ సేఫ్ పోయింది మన విజయ్ మాల్యా. సో ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోకూడదు. ఎందుకంటే
అసలు ఎవరిని ఎన్నుకోవాలి పక్కన పెడతాం, వీళ్ళు మాత్రం ఎందుకు 2,500 నుంచి 3,500 ఎవ్రీ మంత్ ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఈ యొక్క రేషన్ తీసుకోవడానికి అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళు డైరెక్ట్గా ఇస్తారన్నట్టు. ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మనకి ఇస్తానన్నది అదేంటి ఓట్లు కోరుకుంటారు జనాలు 1000, 1500, 2000. అరే కళ్యాణ్ బాబు మీకు 2,500 నుంచి 3,500 ఎవ్రీ మంత్ రిలీజ్ ఇస్తానడే అఫీషియల్గా, అది కూడా రేషన్ తీసేసి చక్కడిగా తినడానికి గ్యాస్ ఇస్తానన్నాడే. పేద రైతులు 60 సంవత్సరాలు దాటి రైతులకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడే. అలాగే రైతులకి అప్పు ఇవ్వడానికి చాలా తక్కువ వడ్డీతో ఎకరానికి 8,000 రూపాయలు రుణం ఇస్తానన్నాడే. కేజీ నుంచి పీజీ దాకా చదువు చెప్పిస్తానన్నాడే. ఆరోగ్య బీమా పథకం, ఆరోగ్య బీమాగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇస్తానన్నాడే. ఎందుకంటే ఎవరు ఇస్తారు, ఎందుకంటే డబ్బు ఎవరు ఇస్తారు? ఇవి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి మేనిఫెస్టోలో. డొక్కా సీతమ్మ తల్లి, మా తల్లి, ఆ తల్లి పేరు మీద డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెడతానన్నాడే. ఇవి ప్రజలకు వచ్చే అవసరాలు కదా, ప్రజలకు ఇచ్చేటువంటి ఇంటి కదా. ఏదో 2,000 రూపాయలు తీసుకుని తప్పుకు పడి చాలా పడితే ఆడి అంటే 2000 ఎండ్ కబుర్లు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు రైతులు రుణమాఫీ చేసేస్తా ఉన్నాడు. ఎవరు కట్టద్దు, రుణమాఫీ చేస్తారు 2014 కరెక్ట్గా 2 ఏళ్ళు దాటిన తర్వాత. ఎవరు చేస్తారా రుణమాఫీ? తమాషాలు అవి చేస్తున్నాం, ఇచ్చినాక ఇచ్చాక ఎంత ఇస్తాం? తమాషాలు పడుతున్నారా? ఎవరు చెప్పారు? ఒరే పక్కన బాబు చెప్పింది నాడు నేడు డైరెక్ట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ అర్థం అట్లా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా అయిపోయింది. తప్పులు ఎవరైనా చేసి దొరికేస్తాం. ఇన్నిసార్లు ఆయన అంటాడు, ఆయనకి మధ్యస్థితితో లేకుండా పోయింది పాపం. అదొక ప్రాబ్లం చంద్రబాబు నాయుడు. ఏజ్ అయిపోతుంది. పోనీ చంద్రబాబు నాయుడు వద్దు, వాళ్ళ అబ్బాయి ఉన్నామంటే మనకి మాయాబజార్లో ర్యాలీకిలా లేకపోతే ఆయన అబ్బాయి అలా పాత్ర బయలు రాజుగారి ప్రాబ్లంగా తయారయ్యాడు. పనుల కోసం చేయటం ఈ చేయటం తప్ప ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారికి మధ్యస్థితం లేదు, పెద్దోడు అయిపోయాడు. 70 ఏళ్ళు వచ్చేసినాయి, దాటిపోయినాయి. అంటే 70 ఏళ్ళు వచ్చే కొంత తెలియదు, అది లేదు బాగుంది. మధ్యస్థితం తగ్గింది. సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మనం కాపాడడానికి. ఎందుకంటే కరుణానికి కోరుకున్నాడు స్టాలిన్ అని, సమర్థుడు. అదే బుద్ధి కరెక్ట్ అయిన లీడర్ కాబట్టి కొంచెం కరప్షన్ లీడర్ అయినా సమర్థుడు. మన ఇక్కడ సమర్థుడు లక్ష్మణ్ కుమార్ ఇతను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు? డెంగ్యూ అనబోయి కామెడీ రాదు. మా కామెడీ అంతా లోకేష్ బాబు నుంచి కామెడీ చేయలేము. మామూలుగా లోకేష్ గారు చేసే కామెడీ జబర్దస్త్ కామెడీ ప్రతి వేస్ట్. ఈ విషయంలో నేను 100% ఒప్పుకుంటాను. ఇది ఓకే, సైలెంట్ ప్లీజ్. సో ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి ఎంపీలు వీళ్ళు వస్తున్నారు. ఒక హానెస్ట్గా నా గురించి ఒక 2 minutes మీకు చెప్తాను. నాగబాబు వస్తే నరసాపురం నియోజకవర్గంలో అవైలబిలిటీ ఉంటాడు. ఇతను హైదరాబాద్ వెళ్ళిపోతాడు. సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్, రాబోయే కాలం అంతా నేను నరసాపురం, సీతారామపురం, లేకపోతే ఈ భీమవరం చుట్టుపక్కల ఒక మంచి ఫామ్ హౌస్ రెంట్కు తీసుకున్నాం. ఫామ్ హౌస్ నాకు చుట్టూ చెట్లు, ఇది 1 ఎకరంలో ఉన్న స్థలం నాకు. నేను మంత్లీ నా సొంత కుటుంబంలో రెంట్ కట్టుకుని ఇక్కడే ఉంటాను. ఒక్కొక్కరి సంగతి తెలుస్తాను. ఐ విల్ ఫైట్ ఇట్ ఈస్ రాస్కల్స్ హూఎవర్ హి మే. అది ఎంత పోవడానికి సరే. కారణం ఏంటంటే నాకు 59 సంవత్సరాలు వచ్చినాయి. ఈ ఇయర్కి 60 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ళ తర్వాత మనిషి బ్రతికే ప్రతిరోజు బోనస్ అయ్యి ఎప్పుడు ఎదుర్చిపోతామో తెలియదు. అప్పుడు ఒక రకమైన తెగిపోతుంది. ఆడు దేంతో వస్తే అంత బయటగా అయిపోయాయి.
లక్కీగా మా నాన్నగారి జీన్స్ నాలో ఉన్నాయి, ఇంకా బలంగా ఉంటాయి. నాకన్నా బలవంతుడు, మొండివాడు, చాలా గట్టివాడు మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడితో మేము కంపేర్ చేసుకోలేము, కానీ వీళ్ళ గురించి మేము ఫైట్ చేస్తాం. మాట వస్తే మాట మాట్లాడతాం, చేతలకు వస్తే చేతలతో మాట్లాడతాం, చెయ్యి చెయ్యి ఎత్తుతాం. ఇంకా ఏదైనా చేసే దానికి సరైన తీరుగా సమాధానం చెప్పే స్ట్రాంగ్గా ధైర్యం మాకుంది. మహా అయితే చంపేస్తారు, అంతే కదా. ఏ మనిషిని లాస్ట్ ఏం చేస్తారు? చంపేస్తారు. శక్తి ఉంటే అదే పని చేస్తారు. ఎందుకంటే ఈ మాట ఎందుకన్నానంటే, మొన్న చెప్పారు మన కర్రాజు గారు, శ్రీరాజు గారిని ఒక ఆయన మనవాడి గౌరవకృష్ణరావు గారు బొమ్మవీటి రంగ గారిని చంపేశారు. చంపిన దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంది, ఆయన ఎక్స్ట్రా ప్రెసిడెంట్. అంటే నేనేమంటానంటే, చంపేస్తారు మనుషులు ఆల్టిమేట్. బాబు రంగ గారు ఉపవాసం ఒకటి చంపేశారు. ఆయన అందరి మనిషి, ఆయన అందరికీ కావాల్సిన మనిషి. ఈ కులాల వాళ్ళతోటి ప్రేమ ఉండే ఆయన బలి తీసుకున్నారు. చిరంజీవి గారు వచ్చారు సేవ చేద్దామని. ఈ మీడియా, ఈ పాలిటిషియన్ అందరూ కలిసి ఒక కులం అనేటువంటిది అంటగట్టారు. ఈ సిగ్గు ఉన్నది వీళ్ళందరికీ ఎవరైతే ఒక మాట అంటగట్టారు. ఎందుకంటే 105 స్థానాల పైగా బీసీలకు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ ప్రజారాజ్యం బాబు. ఆయన్ని మానసికంగా కుంపదీశారు, రాజకీయాలంటే దూరం అయిందని. ఇప్పుడు వచ్చినోడు పవన్ కళ్యాణ్, ఇతని దగ్గర ఇలా పప్పు ఉండవు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే మా తమ్ముడు మా అందరికి ఇన్స్పిరేషన్. నాకు కాదు, శ్రీనివాస్, చాలా మంది ఇలా బయటకు వచ్చిన మా అందరికి ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్. క్వశ్చన్ ఏంటివే కాదు, అవసరమైతే కారు పట్టుకోవడం కూడా మాకు నేర్పించాడు పవన్. ఈ సత్య పవర్ఫుల్. నన్ను ఎందుకు తీసుకొచ్చాడంటే చెప్తాను. నా కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక, మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హీరో అవడానికి, నా కూతురు హీరోయిన్ అవడానికి, అలా కొన్ని షోస్ చేసుకోవడానికి, ఈ మీడియా టీవీ షోస్. నిజంగా ఒక తండ్రిగా నేను పైసా ఖర్చు పెట్టను, ఒక సింగిల్ పైసా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రొఫెషన్ ఖర్చు పెట్టను. వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు చెప్పించాను తప్ప ఒక్క పైసా నేను ఖర్చు పెట్టను. ఇవాళ వాళ్ళు చక్కగా వాళ్ళ సంపాదన సంపాదించారు. నేనైతే ఎవరికి ఉపయోగపడలేదు. నా కూతురు కూడా నా వల్ల ఎటువంటి యూజ్ అవ్వాలి, వాళ్ళే బతికేస్తున్నారు హ్యాపీగా. అయితే నేను నా వల్ల ఎవరికి ఉపయోగపడట్లేదు, ఎవరికి ఉపయోగపడాలి కదా అనుకున్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది. మన నియోజకవర్గంలో, ఎస్పెషల్లీ పార్లమెంట్ నియోజకవర్గం, నేను చూస్తున్నాను చాలామంది తల్లుల దగ్గర చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. నాకు అసలు వాళ్ళని చూస్తుంటే, అరే వీళ్ళ లైఫ్ ఎలా ఉండాలి, వీళ్ళు పెద్దోళ్ళు ఒక 15-20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ లైఫ్ ఎలా ఉంటుంది. నేను చాలామంది నాకు క్వశ్చన్ వేశాను. మీరందరూ సంతోషంగా ఉన్నారండి, మీరందరూ హ్యాపీగా ఉన్నారా ఈ పరిపాలనలో, ఈ సిచ్యువేషన్ అంటే ఇంచుమించు 80% పీపుల్ దే ఆర్ నాట్ హ్యాపీ. మరి ఎందుకు మరి మీరు హ్యాపీగా ఉండలేకపోవడం కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాలు. మరి ఇప్పుడు వెళ్ళి మీరు ఇప్పుడు హ్యాపీగా లేరు, నెక్స్ట్ మళ్ళీ మీరు ఎందుకంటే ప్రభుత్వం ఇవే అయితే ఇంకొక 5 ఏళ్ళు పెరుగుతుంది మీ అన్హ్యాపీనెస్. నేను ఫర్దర్గా నాకు సినిమాలో ఇవ్వవు, ఖాళీగా ఉన్నాను, శక్తి ఉంది, చేయాలన్నటువంటి సంకల్పం ఉంది, ప్రజలంటే ప్రేమ ఉంది, మనుషులంటే వ్యక్తిగతంగా ప్రేమ ఉంది. ఒక్కొక్కసారి మేము వెళ్ళేటప్పుడు మీద పడుతుంటే తట్టుకోలేక దూరంగా వెళ్తానే తప్ప ప్రతి మనిషిని తప్పుడు అనేది నాకు అనిపిస్తుంది. కలిపి చెప్పిన మాట, మీలో ప్రతి ఒక్కరిని హక్ చేసుకోవాలని కోరుకుంటుంది. నేను ఒక్కడే అయిపోయాను కదా ప్లీజ్ అనుకోండి ఆలోచన. సో ప్రతి వాళ్ళని దగ్గర తీసుకోవాలన్నమాట. నాకు ఎస్పెషల్లీ ఆడపిల్లలకి చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి చాలా ఫైట్ చేస్తాను. మొన్నే ఒక ప్రభుత్వ విషయంలో కూడా ఆడపిల్లల డ్రెస్ విషయంలో ఏదో మాట్లాడితే చాలా స్ట్రాంగ్గా చెప్పాను. సో ఇలాంటి వాళ్ళు నేను ఫైట్ చేస్తాను. సో నేను ఎంపీగా నిలబడితే ఒక ఎంపీ ఇంత సాధించచ్చు, నేను సాధించి చూపిస్తాను. నేను ఖచ్చితంగా సాధించి చూపిస్తాను. అరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ కాదు, అతనే ఒక ఉద్దాన సమస్య, ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్య, లేకపోతే రాజధాని భూముల సమస్య, ఫాతిమా కాలేజ్ సమస్య,
ఇసుక మాఫియాలు బయటకు తీసుకురావడం, అంకాడలో జరిగినటువంటి అక్రమాలు బయటకు తీసుకురావడం, అగ్రిగోల్డ్ బాధ్యతని ప్రాబ్లం అడ్రస్ చేయడం, అక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద ఫైట్ చేయడం, ఇది చేశాడు. ఒక ఎమ్మెల్యే కూడా కాదే, ఒక ఎంపీ అయితే ఎంత చేయించండి, డూ వండర్స్. కానీ ఎప్పటికీ లేదు, ఎప్పటికీ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం లేదు. ఢిల్లీ వెళ్తాం, ప్యాకాట్ ఆడటం, ఎందుకంటే ఢిల్లీలో నాకు తెలుసు ఎలా ఉంటుంది, ఎందుకంటే అనేక ఎంపీలు చేశారు కాబట్టి ఢిల్లీలో ఎంపీలు ఏం చేస్తారో నాకు తెలుసు. సాయంత్రం అయితే మందు పార్టీలో కూర్చొని ముందు కొడతా, నెక్స్ట్ ఏం ప్రాజెక్టులు నొక్కేస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎక్స్టెండ్ కూడా నేను అయిపోయింది బయలుదేరాలి. ఏంటంటే ఎంపీకి చాలా చిన్న విషయం ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ సీట్లు ఎంపీ సంతకం పెడితే ఓ 15-18 ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే పేదవాళ్ళకి, లేకపోతే అతి మధ్య తరగతిలో పిల్లలు చదువుకు భారం ఉండే వాళ్ళకి ఎంపీ కోటలో సీట్లు ఇస్తారు. సరే, మా అన్నయ్య చేతిలో అలాంటి సీట్లు ఉంటాయి కాబట్టి అన్నయ్య నాకు 2 సీట్లు కావాలి డిగ్రీ అడుగుతాను. సో ఆయన పేరు ఆయన అడిగిన ఇంతవరకు ఈ 2 ఏళ్లలో 3 ఏళ్లలో 4-5 స్కూల్ సీట్స్ తెప్పించి ఆడపిచ్చారు. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, సార్ మీరు పంపిస్తే ఎంతో గౌరవంగా తీసుకున్నారండి, చిరంజీవి గారు పంపించిన పిల్లల్ని వాళ్ళని మంచి రెస్పెక్ట్గా తీసుకొని చాలా గౌరవంగా మాట్లాడారు. పక్కన స్మృతి ఇరానీ రావడం ఎంపీ రాజ్యసభ, ఆవిడ పంపించిన పిల్లలు పక్కన నేను చదువుతాం అని కొంచెం నిర్లక్ష్యం. ఎందుకంటే అలా చూస్తారంటే, చిరంజీవి గారు ఈ సీట్లు వాళ్ళకి ఇస్తుంటారండి, మంచిగా చిన్నలు ఎవరి కోసం వాళ్ళకి ఇస్తుంటారు. ఆవిడ ఒక్కొక్క స్కూల్ సీట్కి 3 లక్షల రూపాయలు తీసుకొని ఇస్తుందండి. స్కూల్ సీట్లు కూడా అమ్ముకుంటారు, అంత దరిద్రం అయిపోయింది. స్కూల్ సీట్లు అమ్ముకుంటారండి, ఏమైనా ఇస్తుంది. మనం సైలెంట్గా ఉంటే మనం వెళ్ళొచ్చి చేయకూడదు వస్తుంది. అంత జనాలు రిక్వెస్ట్ ఏంటంటే గాజు గ్లాస్ ఓటేయండి, గోల్శెట్టి శ్రీనివాస్ ఈ తరపులు కూడా చెప్పిన అండ్ నా ఓపెన్ అన్నం ఈ నష్టపోయిన పాలన అభ్యర్థిగా ఎప్పటికీ మీ సేవలో ఉన్నాం, మిమ్మల్ని ప్రేమగా సేవ చేసుకుంటాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.